వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో మనం ఎండోమెంట్ ఆఫీసర్ ఎగ్జామినేషన్ ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ ఏదైతే జరిగిందో దానికి సెట్ బి ఏదైతే ఉందో దాని ఆన్సర్ కీని మనం ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు మనం చూస్తే క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అంటే ఈజీ పేపర్ అని చెప్పాలండి. ఎవరైతే బేసిక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయో, కామన్ సెన్స్ ని అప్లై చేశారో, ఆప్షన్స్ చదివితే ఒక 3 ఆప్షన్లు చూసి క్వశ్చన్ కూడా చదవసర్లా. 3 ఆప్షన్లు చూసి ఓకే 4 ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేయచ్చు. ఆప్షన్స్ చూసి ఆన్సర్ చెప్పేయచ్చు, అలా ఉన్నది పేపర్. సో జస్ట్ ఒక 4-5 క్వశ్చన్స్ టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. అంటే కంప్లీట్ ఫ్యాక్చువల్ డేట్స్ అడగడం ఇలాంటివి అడగడం చేశారు. అయినప్పటికీ కూడా క్వశ్చన్ పేపర్ వాజ్ ఈజీ. కట్ ఆఫ్ హై ఉంటుంది. కట్ ఆఫ్ ప్రెడిక్షన్ అనేది మనం ఈవినింగ్ చేద్దాము. ఇప్పుడు దీనికి ఆన్సర్స్ అనేవి చూద్దాం. నేను మధ్యాహ్నం చేస్తున్నాను ఈ వీడియోని. సో అన్ని టాపిక్స్ మీద అవగాహన ఉండి క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేసిన వాళ్ళు, ఎగ్జామ్ హాల్ మైండ్ సెట్ దాన్ని అలవర్చుకున్నోళ్ళు, క్వశ్చన్స్ ని కామన్ సెన్స్ తో ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హై స్కోరింగ్ వస్తుంది. అండ్ 4 చెప్పాను కదా, 4 ఆప్షన్స్ తెలిసి జనరల్ అవేర్నెస్, జనరల్ అవగాహన ఉన్నా కూడా ఆన్సర్ చేయగలం అనమాట. సో ఎవరైతే రివిజన్ మీద పెట్టారో ఎఫర్ట్స్, కామన్ సెన్స్ మీద, క్వశ్చన్ సాల్వింగ్ మీద పెట్టారో వాళ్ళందరికీ కూడా ఫ్రూట్ఫుల్ గా ఉంది ఎగ్జామినేషన్ అనేది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను సెట్ బి డిస్కస్ చేస్తున్నానండి. సో ఏపీపీఎస్సి నుంచి ఏంటంటే మీకు ఆఫ్లైన్ పేపర్స్ కి ఆన్సర్ కి అనేది ఏ సెట్ కి మాత్రమే, మోస్ట్లీ ఒక సెట్ కి మాత్రమే ఇచ్చారు. సో దీనికి ఎలా ఇస్తారో లేదో చూద్దాం. ఒకవేళ మీకు వీలుంటే ఏ క్వశ్చన్స్ ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మీరు దానికి ఆన్సర్స్ అనేది మీరు ఇందులోంచి కూడా డిసైడ్ చేసుకోవచ్చు. సెట్ మారినప్పటికీ కూడా ఒక క్వశ్చన్ ఎతికితే ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు మీకు లైన్ గానే ఉంటాయి. సెట్ మారింది అనుకోండి 10 క్వశ్చన్స్ అట్లీస్ట్ మీకు లైన్ గానే ఉంటాయి. సో ఆ ఫస్ట్ క్వశ్చన్ మీరు ఐడెంటిఫై చేస్తే ఆ వరుసలోనే ఉంటాయి అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం మనం. సో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అసలు ఎన్ని క్వశ్చన్స్ మొత్తం ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని వచ్చాయి అని మనం కనుక చూసుకున్నట్లయితే వాట్ ఐ సీ ఈజ్ మోస్ట్లీ ఎన్వైర్న్మెంట్ నుంచి ఒక 6 క్వశ్చన్స్ వచ్చాయండి. సైన్స్ నుంచి ఒక 10 క్వశ్చన్స్ వచ్చాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ హైయెస్ట్ అండి, 25 క్వశ్చన్స్ రావడం జరిగింది. అందులో ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి 5 క్వశ్చన్లు ఇచ్చారు. రీజనింగ్ 30 క్వశ్చన్స్ వచ్చాయండి. ఇందులో 2 పై చార్ట్లు వచ్చాయి, 2 టేబుల్స్ వచ్చాయి, 5 స్టాటిస్టిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. సో ఇవన్నీ కూడా మనం మన టెస్ట్ లో వేస్తున్నటువంటివే. కంటిన్యూస్ గా పై చార్ట్లు కానీ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా వేస్తూనే ఉన్నాం. కరెంట్ అఫైర్స్ కూడా అదే ఓరియంటేషన్ లో క్వశ్చన్స్ వచ్చాయి వన్ లైనర్స్ రూపంలో. సో ఎకానమీ ఒక 13 క్వశ్చన్స్ వచ్చాయి, అందులో 2 ఏపీ ఎకానమీ నుంచి వచ్చాయి. అండ్ హిస్టరీ వచ్చేసి 13 హిస్టరీ క్వశ్చన్స్ వచ్చాయి, 5 మోడర్న్ ఏపీ నుంచి వచ్చాయి అనమాట. పాలిటీ 7 క్వశ్చన్స్, ఏపీ స్కీమ్స్ నుండి నీకు 15,000 ఆ క్వశ్చన్ 2 సార్లు వచ్చిందండి. సో తల్లికి వందనం స్కీమ్ మీద 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఇంకో 3 క్వశ్చన్స్ ఏపీ కరెంట్ అఫైర్స్ మీద రావడం జరిగింది అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ నుంచి 22 క్వశ్చన్స్, 3 ఫ్యాక్చువల్, అంటే అవి బట్టి పట్టాల్సినవి, ఎవరు చేయలేనటువంటివి. ఎగ్జాంపుల్ పోర్టబిలిటీ ఎంఎన్పి ఉంటుంది కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ డేట్ ని స్టార్ట్ చేశారు, లేదంటే ఒక స్కీమ్ ఇచ్చేసి ఆ స్కీమ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు ఇనాగ్రేట్ చేశారు అనేటటువంటి క్వశ్చన్స్ జనరల్లీ పెట్టలేం. అలాంటివి వచ్చాయి. ఆయుర్వేద డేగా ఏ డేని డిక్లేర్ చేశారు, అది చదివితేనే పెట్టగలం. సో అలాంటి ఒక 5 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సో జాగ్రఫీ 18 క్వశ్చన్స్ వచ్చాయి, 5 ఏపీ జాగ్రఫీ నుంచి వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ 2 క్వశ్చన్స్. సో ఓవరాల్ గా 150 క్వశ్చన్స్ యొక్క బ్రేకప్ ఇది. నేను డీటెయిల్ గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కీ తెలుసుకుందాం, ఏంటి క్వశ్చన్స్, ఏంటి క్వశ్చన్ ఏంటి, దానికి ఆన్సర్ ఏంటి. సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ఐడియాని బెస్ట్ డిస్క్రైబ్ చేసేది ఏంటి? సో బ్రంట్లాండ్ రిపోర్ట్ లో ఏదైతే డెఫినేషన్ ఇచ్చారో అదే ఆన్సర్ అండి. 2 ఇస్ ద ఆన్సర్. 3 మెయిన్ పిల్లర్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్: ఎకనామిక్, ఎన్వైరన్మెంటల్ అండ్ సోషల్. సో నెక్స్ట్ ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే ఏంటి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ లో? ఆన్సర్ వచ్చేసి 2 అండి. ఇక్కడ ఆన్సర్ ఉంది. సో ఎన్వైరన్మెంట్ హాని కలిగిన తర్వాత కాదు, హాని జరగకపోయినా సరే మనం దాన్ని కాపాడుకోవాలి, అదే ప్రికాషనరీ ప్రిన్సిపల్ అన్నమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? పావర్టీని రిమూవ్ చేయడం, ఎన్వైరన్మెంట్ ని కాపాడడం, పీస్ ప్లెంటీగా ఉండడం అనమాట. ప్లెంటీ అంటే సారీ, పీస్ అనేది అందరికీ ఉండాలి, ప్లెంటీగా మొత్తం అన్ని రిసోర్సెస్ ఉండాలి అని అర్థం. ప్యారిస్ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ మెయిన్లీ దేనికి ఏం చేస్తుంది?
2 degrees సెంటిగ్రేడ్స్ అబౌవ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్, దానికి లిమిట్ చేయాలి గ్లోబల్ టెంపరేచర్స్ ని, టెంపరేచర్ కంట్రోల్ చేయాలి అనేది ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా. సో 6th క్వశ్చన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో దాన్ని ఎందులో ప్లేస్ చేస్తే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని మనం షీల్డ్ చేయగలం అంటే సాఫ్ట్ ఐరన్ ఆఫ్ హై పర్మియబిలిటీ. ఈ సాఫ్ట్ ఐరన్ తోనే దీన్ని ప్లేస్ చేయగలం. దీని ఆన్సర్ వచ్చేసి 3 అండి. థర్మోకపుల్ యొక్క దాని ప్రిన్సిపల్ ఏంటి, సీబెక్ ఎఫెక్ట్ మీద అది వర్క్ చేస్తుంది. అండ్ బేకింగ్ సోడాని హీట్ చేసినప్పుడు ఏం రిలీజ్ చేస్తుంది, బేకింగ్ సోడా ఫామ్ లో NaHCO3 కార్బన్ డైఆక్సైడ్ ని అది రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ లో మోడరేటర్ గా దేని వాడతారు, న్యూక్లియర్ రియాక్టర్స్ లో మోడరేటర్ గా గ్రాఫైట్ ని వాడతారు. సో నెక్స్ట్ రెయిన్బో ఏ ఏ ఏ మెకానిజం ఉంటుంది రెయిన్బో మనకి, రెయిన్బోలో మనకి ఏ మెకానిజం ఉంటుంది, డిస్పర్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఈ మెకానిజం ఉంటుందండి. తిత్లీ సైక్లోన్ వల్ల ఏ రాష్ట్రం గట్టిగా దెబ్బతిన్నదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పాలి. నెక్స్ట్ మేజర్ రీజన్, ఫ్లడ్స్ రావడానికి గల మేజర్ రీజన్ ఏంటి, ఫ్లడ్స్ అంటే ఏంటి, వరదలు అనమాట. ఈ వరదలు దేని వల్ల వస్తాయి, హెవీ రెయిన్ఫాల్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ పూర్గా ఉండి ఆ కాలువల్లో ఉన్న నీరు అది బయటకు వచ్చేయడం, లేదంటే డిఫారెస్ట్రేషన్, చెట్లని ఎక్కడ పడితే అక్కడ నరికేసి రెయిన్ ని రెయిన్ వాటర్ ని వీటిని హోల్డ్ చేయలేవు అనమాట. సో డ్యామ్స్ ఫెయిల్యూర్ కానీ ఇలా జరిగినప్పుడు మనకి ఫ్లడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఎక్కువగా కరువులు రావడం వల్ల దాని వల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏమవుతుందంటే కరువులు రావడం వల్ల గ్రౌండ్ వాటర్ పోతుంది, ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది, రూరల్ మైగ్రేషన్, రూరల్ నుంచి అర్బన్ కి వచ్చేస్తారనమాట చాలా మంది. ఓకే. 14th క్వశ్చన్, భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు ఏ గ్యాస్ రిలీజ్ అయింది, ఏ విషపూరితమైన వాయువు రిలీజ్ అయిందంటే మిథైల్ ఐసోసైనేట్ రిలీజ్ అవడం జరిగింది అనమాట. 15th క్వశ్చన్, విండ్ స్పీడ్ 119 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఎలా కేటగరైజ్ చేస్తారంటే సివియర్ సైక్లోన్ అని మనం దాన్ని చెప్పొచ్చు. టోటల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్, పర్ క్యాపిటా ఇన్కమ్ ఆన్సర్. నెక్స్ట్ యుఎన్డిపి ఏ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంది హెల్త్ స్టేటస్ పర్ క్యాపిటా ఇన్కమ్ చెప్తూ అంటే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని మనం చెప్పొచ్చు. జీడిపి యొక్క డెఫినిషన్ ఏంటంటే, బేసిక్ డెఫినిషన్, ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ అ పర్టికులర్ ఇయర్ ఇన్ ఎ పర్టికులర్ కంట్రీ. ఒక కంట్రీలో ఒక సంవత్సరంలో అన్ని ఫైనల్ గూడ్స్ యొక్క వాల్యూ, గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క వాల్యూయే జీడిపి అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ తరపున కరెన్సీ నోట్స్ ని ఎవరు ప్రింట్ చేస్తారంటే ఆర్బీఐ. సెకండ్ 5-year ప్లాన్ ఏదైతే ఉందో సోవియట్ మోడల్ ని బేస్ చేసుకొని ఉంది, దాన్ని ఎవరు డిజైన్ చేశారంటే దాన్ని మహలోనోబిస్ మోడల్ అంటారు. ఇతని మీద ఇంకో క్వశ్చన్ వచ్చింది, చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ ఏవైతే మ్యాథ్ క్వశ్చన్స్ ఉన్నాయో జస్ట్ ఆన్సర్ అనేది నేను చెప్తానండి. మీరు స్క్రీన్ పైన ఈ క్వశ్చన్ చూసుకోండి, క్వశ్చన్ చూసుకొని ఆన్సర్ చూసుకోండి. ఓకేనా. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి 4 అండి. నెక్స్ట్ వేరియన్స్ స్టాటిస్టిక్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయి, దీని ఆన్సర్ 22nd వన్ ఆన్సర్ వచ్చేసి 2. 23rd, సో ఇది కూడా ఒంటి గంటకి 1 కాయిన్ వేస్తారు, 2 గంటలకి 2 కాయిన్స్ వేస్తారు. అలా ఈ టైం మధ్య ఎన్ని కాయిన్స్ నిండాయి అని అడిగారు. 78 కాయిన్స్ నిండుతాయి, ఆన్సర్ వచ్చేసి 1. సో ఎంప్లాయీస్ యొక్క మీన్ 99 ఎంప్లాయీస్ యొక్క మీన్ ఇచ్చారు. ఒక పర్సన్ ది శాలరీ ఎంత ఎక్కువ ఇచ్చారు, ఇచ్చి మొత్తం 100 మెంబర్స్ ది మీన్ ఎంత కనుక్కోమన్నారు, 50.50. సో ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ బేస్డ్ క్వశ్చన్. 25th ప్రైవేట్ ని ఇలా రాస్తే, రిస్క్ ని ఇలా రాస్తే, రివెట్స్ ని ఎలా రాస్తారు, సో 3 ఇస్ ద ఆన్సర్. సో 26th వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఫ్రెంచ్ ఫ్యాక్టరీ ఫస్ట్ ఎక్కడ పెట్టారు, మచిలీపట్నంలో పెట్టారు. నెక్స్ట్ రైతువారీ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లాంచ్ చేశారు, ఫస్ట్ టైం రాయలసీమలో లాంచ్ చేయడం జరిగింది. ఆంగ్లో ఇండియన్స్ ని గవర్నర్ అపాయింట్ చేయడానికి ఏ ఆర్టికల్ ఉంది మనకంటే ఆర్టికల్ 331 అని మనం చెప్పొచ్చు. అండ్ అపెక్స్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా ఎవరు ఉంటారు, గోదావరి కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది, దానికి ప్రెసిడెంట్ గా సెంట్రల్ వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఉంటారు. ఫస్ట్ ఆది ఆంధ్ర సెషన్ అనేది ఎక్కడ జరిగింది, కృష్ణా జిల్లాలో విజయవాడలో జరిగింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేదరికం నుంచి బయటికి తీసుకురావడానికి ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ తల్లికి వందనం స్కీమ్, ఇంతకు ముందు మనకి ఏంటిది జగనన్న అమ్మఒడి,
ఈయన్నే పేరు మార్చి తల్లికి వందనం స్కీమ్ కింద పెట్టారు. 15,000 ఇస్తారు పర్ చైల్డ్. దీని మీద క్వశ్చన్ వచ్చింది 15,000 మీద. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచడానికి. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటి? ఎవరైతే స్కూల్ పిల్లలు ఉంటారో, డ్రాప్ అవుట్స్ ఉంటారో, లేదంటే ఇంకా జాయిన్ అవ్వలేని వాళ్ళు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ని స్కూల్స్ లో జాయిన్ చేసి ఎడ్యుకేషన్ ని పెంచే విధంగా చేసే ఆబ్జెక్టివే తల్లికి వందనం స్కీమ్ అనమాట. ఓకే, నేను కొన్ని చెప్పాను కదా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. అది నేషనల్ వైడ్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఎప్పటి నుంచి వచ్చింది? జూలై 3, 2015 నుంచి వచ్చింది. రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ ఈ డేట్ ని ఎవరు లాంచ్ చేశారు? అబ్దుల్ కలాం గారు లాంచ్ చేశారు. స్పందన సంపద అనేది ఈ రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రిజిస్టర్ చేసుకోవడానికి ఏ స్టేట్ లాంచ్ చేసిందంటే మధ్యప్రదేశ్ అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్, ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ ఎక్కడ సెటప్ అవబోతుంది ఇండియాలో అంటే జనవరి 2026కి అమరావతిలో సెటప్ అవబోతుంది. ఫస్ట్ స్టేట్ ఈ ఓటింగ్ అంటే మొబైల్ యాప్ ద్వారా ఓట్ చేయొచ్చు అనమాట. అలా ఓటింగ్ ని ఎవరు లాంచ్ చేశారు? బీహార్ లాంచ్ చేసింది. మున్సిపల్ ఎలక్షన్స్ లో లాంచ్ చేయడం జరిగింది. ఓకే, కిచెన్ అండ్ మెనార్ వెట్లాండ్స్ రాజస్థాన్ లో ఉన్నాయి, రీసెంట్లీ న్యూస్ లో ఉన్నాయి. అండ్ చినాబ్ రైల్ బ్రిడ్జ్ పిఎం నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నదాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఒక ఎంఓయూ చేసుకున్నారు తపతీ బేసిన్ మెగా రీఛార్జ్ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర మధ్య జరిగింది. ఇక్కడ కొన్ని సూపర్ కంప్యూటర్స్ ఇచ్చి ఏది ఎక్కువ క్యాలిక్యులేషన్స్ చేయగలదు అని అడిగారు. సో ఆ క్యాలిక్యులేషన్స్ ఎక్కువ చేయగలిగింది సైకమోర్. ఇది గూగుల్ కి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటర్ అండి. నెక్స్ట్, డిజీ బాక్స్ ఇది గూగుల్ డ్రైవ్ ఏదైతే ఉందో దానికి ఒక ఆల్టర్నేటివ్ అనమాట, ఇండియన్ ఆల్టర్నేటివ్. ఎవరు దీన్ని లాంచ్ చేశారు అంటే ఇండియన్ ఆల్టర్నేటివ్ ని నీతి ఆయోగ్ లాంచ్ చేయడం జరిగింది. 20 GB ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ అనేది ఇది ఇస్తుంది అనమాట. ఓకేనా? సో 1 బైట్ అంటే ఏంటి? 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అనమాట. ఓకే, 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్. నెక్స్ట్, అండ్ ఆర్ నాట్ అనే లాజికల్ ఆపరేషన్స్ ని జార్జ్ బూల్ అనే అతను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బూలియన్ ఆల్జీబ్రా అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అందులో అతను వీటిని యూజ్ చేశారు. సో అవి మనకి ఇప్పుడు లాజికల్ ఆపరేషన్స్ గా కంప్యూటర్స్ లో కూడా యూజ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? డీకంపోజర్స్ ని గనక మనం కంప్లీట్ గా ఎకో సిస్టమ్ నుంచి రిమూవ్ చేస్తే ఏం జరుగుతుంది? మినరల్ మూవ్మెంట్ విల్ బి బ్లాక్డ్. అవి డీకంపోజ్ చేసి మినరల్స్ అనేవి భూమిలోకి వెళ్తాయి. సో అవి ఇంకా డీకంపోజ్ చేయకపోతే ఇంకెళ్ళవు అనమాట. ఓకేనా? సో ఏపీఎస్డిఎంఏ ఆంధ్రప్రదేశ్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్ ఇచ్చారు. సో ఏపీఎస్డిఎంఏ ఏదైతే ఉందో సో దాని మీద క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఏంటి దీని ఆన్సర్ వచ్చేసి అంటే ఎపెక్స్ స్టేట్ లెవెల్లో ఎపెక్స్ బాడీ ఇదే అనమాట. సో 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ లో జాగ్రఫికల్ రీజియన్స్ ఏ విధంగా వాతావరణ థింగ్స్ ఉంటాయి అనే దాని మీద క్వశ్చన్ ఇచ్చారు. దీనికి ఆన్సర్ వచ్చేసి 3 అండి. ఏం చెప్తుందంటే కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, విశాఖపట్నం ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిల్లో ఫ్లడ్స్ ఎక్కువ వస్తాయి, సైక్లోన్స్ ఎక్కువ వస్తాయి. రాయలసీమలో అనంతపూర్, కర్నూలు ఇలాంటి జిల్లాల్లో మనకి కరువులు ఎక్కువ వస్తాయి, ఎందుకంటే వర్షపాతం ఉండదు. ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్, మళ్ళీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మీద గోల్డ్ క్వశ్చన్ 25 క్వశ్చన్స్ వచ్చాయి. ఓకేనా? సో ఎన్డిఎంఏకి ఎన్ఐడిఎంకి డిఫరెన్స్ ఏంటంటే ఆప్షన్ ఆన్సర్ ఇది. ఎన్డిఎంఏ ప్రైమ్ మినిస్టర్ చైర్ చేస్తారు. ఓకేనా? ఎన్ఐడిఎం ఏంటంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఎలా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ఇస్తుంది ఎన్ఐడిఎం. ఓకే, నెక్స్ట్. సో స్టేజెస్ ఇచ్చారు. సో డిజాస్టర్ రాకముందు ఏం చేస్తాం, వచ్చినప్పుడు ఏం చేస్తాం, వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ఇది రైట్ ఆన్సర్. డిజాస్టర్ ముందు అందరినీ ప్రిపేర్ చేస్తాం, అలర్ట్ చేస్తాం. డిజాస్టర్ అప్పుడు ఎమర్జెన్సీ రెస్పాన్స్, అందరికి రెస్పాండ్ అవుతాయి, ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే వెళ్ళి అక్కడికి కేర్ అందిస్తాం. పోస్ట్ డిజాస్టర్ ఆ తర్వాత రికవరీ అండ్ రీహాబిలిటేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో అర్త్క్వేక్స్ జరిగినప్పుడు మ్యాగ్నిట్యూడ్ నుంచి ఇంటెన్సిటీని డిఫరెన్స్ చేసేది ఏంటి అంటే ఆన్సర్ ఇది. మ్యాగ్నిట్యూడ్ కి ఇంటెన్సిటీకి డిఫరెన్స్ ఏంటి అనే దాని మీద క్వశ్చన్ ఇచ్చారు. బేసిక్ క్వశ్చన్. అర్త్క్వేక్స్ ఎవరైనా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్ చాప్టర్ చదివితే ఈజీగా పెట్టగలరు. ఓకేనా? సో మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత ఎనర్జీ రిలీజ్ అయిందని. ఓకేనా? ఇంటెన్సిటీ అంటే ఎంత షేక్ అయింది, ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఇంటెన్సిటీ. సో 51, 52 పై చార్ట్ ఇచ్చారండి. సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు. పై చార్ట్ ఇచ్చి
ఓవరాల్ గా ఎంత అమౌంట్ అయిందో ఇచ్చారు. పర్సంటేజ్ అప్పుడు ఏం చేస్తారు, 1% ఎంతో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, మిగతా వాల్యూస్ అన్ని వస్తాయి. 1% అంటే 3600. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, సో చూడండి 51 క్వశ్చన్ కొంచెం ఎక్స్ట్రా అయిందంట, ఇంతకంటే కొంత అమౌంట్ ఎక్స్ట్రా అయింది అందులో ఉన్న పర్సంటేజ్ కంటే. సో ఎంత పర్సంటేజ్, దీనిలో ఎంత పర్సంటేజ్ ఎక్కువ అయింది అని అడుగుతున్నాడు. సో 1.5%. నెక్స్ట్, సో ఎలివేషన్ కి వుడ్ పాలిషింగ్ కి మధ్య డిఫరెన్స్ ఎంత, 3600. దీని పర్సంటేజ్ కడతారు, దీని పర్సంటేజ్ కడతారు, మైనస్ చేస్తారు, లేదంటే పర్సంటేజ్ నుంచి మైనస్ చేసేసి 1% అంటే 3600. సో వీటి మీద మీన్, మీడియన్, మోడ్, వేరియన్స్, స్టాటిస్టిక్స్ మీద ఎనఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇచ్చారు, మీన్ ఎంత అని అడిగారు. సో ఇది ఆన్సర్ 41. సో నెక్స్ట్ క్వశ్చన్, స్టాండర్డ్ డివియేషన్ 15 అబ్జర్వేషన్స్ కి ఇచ్చారు, దానికి ఆన్సర్ వచ్చేసి 2. నెక్స్ట్, మీడియన్ వీటికి ఎంతో ఇచ్చారు, ఎంతో కనుక్కోమన్నారు, మొత్తం అన్ని ఇచ్చి, సో దీనికి మీడియన్ వచ్చేసి x-2. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు సెటప్ చేశారు, 1950లో సెటప్ చేయడం జరిగింది. డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అవసరం కంటే ఎక్కువ మంది పనిచేస్తారు, ఖాళీగా ఉన్నారు కాబట్టి అవసరం కంటే ఎక్కువ మంది పనిచేస్తారు. ఎందులో పనిచేస్తారు, అగ్రికల్చర్ లో చేస్తారు. మన ఇండియాలో మోస్ట్లీ ఇదే ఉంటుంది, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా వస్తుంది, నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్. జీడిపి కాదు, ఎందుకంటే జీడిపి ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్ ఇన్ అ కంట్రీ. ఒక కంట్రీ ఇండియా ఉందండి, ఇండియాలో బయట దేశం వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ డబ్బులు ఎర్న్ చేయొచ్చు. సో అప్పుడు జీడిపిలో ఆ బయట దేశం వాళ్ళ వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ మనం నేషనల్ ఇన్కమ్ తీసుకుంటే మొత్తం మన భారతదేశ యొక్క ప్రజల యొక్క ఆదాయాన్ని నేషనల్ ఇన్కమ్ అంటాం. సో దానిపై పాపులేషన్ వేస్తేనే పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఒక మనిషి ఎంత ఆదాయం, యావరేజ్ ఆదాయం ఎంత వస్తుందని దాని వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, గ్రీన్ రెవల్యూషన్ దేనికోసం, మెయిన్లీ వీట్ అండ్ రైస్ ప్రొడక్షన్ కోసం గ్రీన్ రెవల్యూషన్ అనేది తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, 2015లో నీతి ఆయోగ్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. యశోద ఎవరు సెటప్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఉమెన్ యొక్క ఏఐ అండ్ సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ పెంచడానికి ఇండియన్ కోస్ట్ లైన్ ని రివైజ్ చేశారు. 11097.71 కిలోమీటర్స్. ఏపీ కోస్ట్ లైన్ కూడా రివైజ్ అయింది, అది కూడా చూడండి తర్వాత. అండ్ మాన్యుస్క్రిప్ట్స్, ఏన్షియంట్ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని సేవ్ చేయడానికి ఏ మిషన్ లాంచ్ చేశారంటే జ్ఞాన్ భారతం మిషన్. ఓకే, ఎంఎస్ స్వామినాథన్ గారిని గుర్తు చేసుకుంటూ August 7th ని సస్టైనబుల్ అగ్రికల్చర్ డేగా తమిళనాడు ప్రకటించడం జరిగింది. తల్లికి వందనం స్కీమ్. సో స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎంత ఇస్తారు, 15,000 ఇస్తారు. శ్రీలంక, ఇండియా ఎలా సెపరేట్ అయ్యాయి, పాక్ స్ట్రైట్ ద్వారా సెపరేట్ అయ్యాయి. కాళీకి, తీస్తాకి రివర్ మధ్య ఉన్న హిమాలయన్ పార్ట్ ని నేపాల్ హిమాలయస్ అంటారు. అండ్ రివర్ గంగా యొక్క సౌత్ ట్రిబ్యూటరీ అడిగారు, బేట్వా. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే రివర్ యొక్క క్వాలిటీని పెంచడం. చెప్తున్నాను కదా, రివర్ యొక్క లెంత్ ని మీరు పెంచగలరా, పెంచలేరు. గ్రీన్నెస్ ఏం ఉండదు. ఫ్లో కండిషన్ ని మీరు పెంచగలరా, మనం అది ఆల్టర్ చేయలేం. సో ఇక్కడ ఇది వదిలేయండి, ఇది చూడకుండా ఈ ఆప్షన్స్ చూడండి, ఈజీగా పెడతాం ఆన్సర్ ని. సో అలా ఉంది పేపర్. సో క్యాల్కులేటెడ్ గా ఎవరైతే చేశారో, ఎవరైతే బేసిక్ స్టిక్ అయి ఉన్నారో, డెఫినెట్లీ దే హ్యావ్ ఎన్ ఎడ్జ్. సో క్లైమేట్ మీద వేటికి కంట్రోల్ ఉండదు అని అన్నారు, డిస్టెన్స్ ఫ్రమ్ రివర్ నుంచి దూరం వెళ్ళినా దగ్గరికి వచ్చినా పెద్ద మనకి క్లైమేట్ మీద చేంజెస్ రావు. సీ నుంచి వెళ్తే వస్తాయి మళ్ళీ. సో ఈ 3 కరెక్ట్, ఇది రాంగ్. కానీ రాంగ్ ఏంటని అడిగారు కాబట్టి 4th one is రైట్. సో కోడింగ్ డీకోడింగ్ మీద క్వశ్చన్ ఇచ్చారు, 71 is MTR PME, ఇది ఆన్సర్. అండ్ మళ్ళీ ఇది రిలేటెడ్ టు రీజనింగ్. సో రెడ్ ఈస్ ద ఆన్సర్. ఆడ్ వన్ అవుట్ ఐడెంటిఫై చేయమన్నారు. బేస్బాల్, ఫుట్బాల్, క్రికెట్ ఇవన్నీ బయట ఆడతాం, ఇది బోర్డ్ బేస్డ్ గేమ్, ఇవి బయట మనం ఆడేటటువంటి గేమ్స్. ఓకే, బిలెట్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మళ్ళీ కోడింగ్ బేస్డ్. సో ఆన్సర్ వచ్చేసి 7. ఈ క్వశ్చన్ చూడండి, మీకు అర్థం అవుతుంది. సో నెక్స్ట్ టేబుల్ ఇచ్చారు, టేబుల్ కి ఆన్సర్ వచ్చేసి 2,75,000 టేబుల్ ఆన్సర్. నబార్డ్ అంటే ఏంటి, నబార్డ్ యొక్క ప్రైమరీ రోల్ యాక్ట్ యాజ్ అ రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో ఫస్ట్ ఓవర్సీస్ బ్యాంకింగ్ యూనిట్ ని SBI ముంబైలో ఇనిషియేట్ చేసిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ లో స్కామ్స్ ఏమైనా జరిగితే రెగ్యులేటరీ బాడీ ఎవరు అంటే సెబీ అనమాట. నెక్స్ట్, బ్యాంకర్స్ ఒక దగ్గర కూర్చొని మొత్తం అకౌంట్స్ అన్ని సెటిల్ చేసుకునే ప్లేస్ ని క్లియరింగ్ హౌస్ అంటాం. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్, ప్రైమరీ ఎడ్యుకేషన్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో, ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో
ప్రైమరీ బేసిక్ ఎడ్యుకేషన్ ఇచ్చే ఏం పెట్టుకున్నటువంటి స్కీమ్ ఏదైనా ఉందంటే అది ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఈజ్ రిలేటెడ్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ ఏరియాస్. సో ఇక్కడ డిఫారెస్టేషన్ కి బయోడైవర్సిటీ లాస్ కి ఉన్న రిలేషన్షిప్ అడిగారు. సో డిఫారెస్టేషన్ చేసాం అనుకోండి, న్యాచురల్ హ్యాబిటాట్స్ పోతాయి. బయోడైవర్సిటీ అంటే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క డిఫరెంట్ స్పీషీస్ అన్ని ఒక దగ్గర కలిసి నివసించడం. ఫారెస్ట్లు తీస్తాం అనుకోండి, అవన్నీ న్యాచురల్ హ్యాబిటాట్ పోద్ది. అప్పుడు ఏమవుద్ది, ఆ స్పీషీస్ కి ఫుడ్ అది దొరకదు, రోడ్ల మీదకి వస్తుంది, చంపేస్తుంటారు, వేరే జంతువులు వేటాడి చంపేస్తుంటాయి. సో ఎకో సిస్టమ్ అనేది మొత్తంగా డిస్రప్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద క్వశ్చన్ ఇచ్చారు. సో ఇది 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్ యొక్క మెయిన్ గోల్ ఎన్వైరన్మెంట్ ని కాపాడుకుంటూ, రిసోర్సెస్ ని కాపాడుకుంటూ ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం. రెన్యూవబుల్ ఎనర్జీ మనం ట్రాన్సిషన్ తీసుకుంటున్నాం కదా, నాన్ రెన్యూవబుల్ నుంచి రెన్యూవబుల్ కి మారుతున్నాం కదా. అందులో మెయిన్ ఎనర్జీ ఏంటి, సోలార్ అండ్ విండ్ ఎనర్జీనే మనం మెయిన్ ఎనర్జీగా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో బయోటెక్నాలజీని ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీలో ఎలా వాడొచ్చు అని అడిగారు. జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్ ని వాటిని యూజ్ చేసి పొల్యూషన్ ని తగ్గించవచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ ని కాపాడొచ్చు అనమాట. సో WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎవరు గెలిచారని అడిగారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది, RCB గెలిచిందండి. ఉమెన్ ది గెలిచారు. లాస్ట్ టైం IPL కూడా RCB గెలిచింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుర్వేద డేగా August 23 ని డిక్లేర్ చేయడం జరిగింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం డావోస్ లో సమ్మిట్ లో దేనికోసం మాట్లాడుకున్నారంటే AI గవర్నెన్స్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే. వెనిజులాకి సపోర్ట్ గా యుఎస్ ఏదైతే అటాక్ చేసిందో, వెనిజులా ప్రెసిడెంట్ మదురోకి సపోర్ట్ గా ఏ కంట్రీస్ సపోర్ట్ చేసాయంటే చైనా అండ్ రష్యా. ఇవే కదా యాంటీ పవర్స్ అగేన్స్ట్ USA, వీళ్ళే ఫైట్ చేసేది. సో దే సపోర్టెడ్ వెనిజులా. సో డ్రగ్ అబ్యూస్ ని చెక్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేసింది ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని, దాన్ని ఈగల్ టీమ్స్ అంటారు. ఈగల్ అన్నమాట. ఆ టీమ్స్ లాంచ్ చేశారు. డ్రగ్స్ ఎవరైనా తీసుకునేలా ఉంటే డ్రోన్స్ తో వెళ్ళి చెక్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. సో మరాఠాస్ గుజరాత్ ని ఎవరి కాలంలో ఆక్యుపై చేసుకున్నారు, బాలాజీ బాజీరావు. సో పోర్చుగీస్ ఇండియాకి వచ్చినప్పుడు ఢిల్లీకి రూలర్ గా సికందర్ లోధి ఉన్నారు. ఆంగ్లో మైసూర్ వార్ జరుగుతున్నప్పుడు వారన్ హెస్టింగ్స్ గవర్నర్ జనరల్ గా ఉన్నారు. ట్రీటీ ఆఫ్ ముంగి శివగాం మరాఠాస్ అండ్ నిజాం. శవగాం, అర్మగాం ఇలా అన్ని వస్తే అవి మరాఠాస్ కి సంబంధించిన గావ్ అని వస్తుంటాయి అవి. సో అలా కూడా మీరు ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ మోస్ట్లీ మనం ఇంగ్లీష్ తో వినుండం, ట్రీటీస్ అన్ని మనం చదివాం కాబట్టి ఇలా డిఫరెంట్ గా ఉండదు కాబట్టి సో మరాఠాస్ అండ్ నిజాం అని మీరు డైరెక్ట్ పెట్టొచ్చు. ఎలిమినేషన్ చెప్తున్నాను. సివిల్ లోకల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మ్యారేజబుల్ ఏజ్ ఎంత, 14 and 18. ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఇల్లీగల్ మైనింగ్ చేస్తారో, చాలా మంది కుటుంబ సభ్యులు అనుకొని చిన్న చిన్న కన్నాలు తవ్వుకొని వెళ్ళిపోయి కోల్ అది దొంగలిస్తుంటారు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, దాన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అంటాం. ఓకే. సో ఇండియాలో టైడల్ ఎనర్జీని యూజ్ చేసుకోవడానికి గల్ఫ్ ఆఫ్ కంబర్ట్ బెస్ట్ ప్లేస్ అండి. అండ్ నెక్స్ట్ లాంగెస్ట్ రివర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్లోయింగ్ ఇస్ గోదావరి. ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ అంటే వ్యవసాయానికి కావాల్సిన నీరు ఎక్కడి నుంచి మెయిన్ వస్తుంది అంటే కెనాల్స్ నుంచి వస్తుంది. సో ఈస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లో డిస్కంటిన్యూస్ గా ఇరోడెడ్ హిల్స్ గా మొక్కలుగా ఒకే ఫ్లో లా ఉండదు. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో అలా ఉంటుంది. సో ఫోటోస్టాట్ మెషిన్ లో ఏ ఎలిమెంట్ వాడతారు, సెలీనియం వాడతారు. మనం టీవీ రిమోట్ వాడతాం కదా, ఆ టీవీ రిమోట్ లో ఏం వాడతారు, ఏ టెక్నాలజీ వాడతారు, ఏ వేవ్స్ తో వర్క్ అవుతుంది, ఇన్ఫ్రారెడ్ వేవ్స్ తో వర్క్ అవుతుంది. సో వర్షం పడినప్పుడు ఓ బ్యాక్టీరియా పెక్యూలియర్ స్మెల్, డిఫరెంట్ స్మెల్ వస్తుందంటే ఏంటది, స్ట్రెప్టోమైసిటిస్. ఓకే. సో షుగర్ కన్నా, కార్న్ సిరప్ కన్నా హనీ స్వీట్ గా ఉంటుంది. ఎందుకు, ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది అందులో. సన్ లో ఎక్కువగా ఏ గ్యాస్ ఉంటుంది, హైడ్రోజన్ గ్యాస్ ఉంటుంది. సో అర్థమెటిక్ మీన్ అడిగారు, దీనికి ఆన్సర్ వచ్చేసి ఒకదాని బదులు 19 బదులు 91 పెట్టాం, అప్పుడు మీన్ మళ్ళీ మార్చి చెప్పండి అని అడిగారు, ఆన్సర్ వచ్చేసి 39. సో నెక్స్ట్ ఏంటంటే కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఒక దాంతో డివైడ్ చేసాం, అలా క్వశ్చన్ అడిగారు. స్మాలెస్ట్ నెంబర్ 56 అనమాట ఆన్సర్. సో నెక్స్ట్ ఈ పై చార్ట్ ఉంది. హైయెస్ట్ యావరేజ్ ఉండేది కర్ణాటకకి. నెక్స్ట్ యావరేజ్ ప్రైస్ ఆంధ్రప్రదేశ్కి ఎంత అని అడిగారు, 4.
నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో ఫిజిక్స్ మ్యాథ్స్ సంబంధించి సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎంతమంది అపియర్ అయ్యారు అడిగారు, ఆన్సర్ వచ్చేసి 3. సో జాయింట్ సర్వీస్ కమిషన్ 2 స్టేట్లకు కలిపి ఏర్పరచాలి అంటే పార్లమెంట్ కి అధికారం ఉంటుంది. ఎన్హెచ్ఆర్సి చైర్మన్ అండ్ మెంబర్స్ ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక లీగల్ రైట్ అండి. నెక్స్ట్ ఎవరికైనా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆర్టికల్ 32. నెక్స్ట్ ఆంబుడ్స్మెన్ అని ఏ పార్లమెంటరీ కమిటీని పిలుస్తారంటే పిటిషన్స్ కమిటీని పిలుస్తారు. గ్లోబల్ ఏఐ హబ్ గా ఏ సిటీని మార్చబోతున్నారు అంటే విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ లో ఏ సిటీ అంటే విశాఖపట్నం అని మనం చెప్పొచ్చు. హౌ మెనీ సూత్రాస్ స్వర్ణాంధ్ర విజన్ ఉందండి, దాంట్లో ఎన్ని సూత్రాలు ఉన్నాయంటే 10 సూత్రాలు ఉన్నాయి. దాని ప్రైమరీ గోల్ స్వర్ణాంధ్ర 2024 ఎంత పెట్టుకుంది, 2.4 ట్రిలియన్ అంటే 308 లక్షల కోట్లు ఎకానమీగా ఆంధ్రప్రదేశ్ మార్చాలి అని పెట్టుకుంది అనమాట. సో స్కాటర్డ్ యూనిట్స్ గా అవుట్ సైడ్ ఉండి గవర్నమెంట్ కంట్రోల్ లేని సెక్టార్ ఏదంటే అన్ఆర్గనైజ్ సెక్టార్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ప్లానింగ్ పిసి మహలనోబిస్ ని అంటారు. అండ్ ఈఐఏ అండ్ ఎల్సిఏకి డిఫరెన్స్ ఏంటంటే ఇక థర్డ్ ఈస్ ద ఆన్సర్. ఈఐఏకి ఎల్సిఏకి గ్రీన్ కెమిస్ట్రీ గ్రీన్ టెక్నాలజీస్ ఏ విధంగా సపోర్ట్ చేస్తాయి అంటే ఫోర్త్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో దాని మెయిన్ ఎయిమ్ ఏంటంటే 3. ఓకే, ప్రొవైడ్స్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ ఈ 3 కలిపి ఎన్వైరన్మెంటల్ మానిటరింగ్ లో ఏ విధంగా హెల్ప్ చేస్తాయంటే ఈ డేటా సెట్స్ ని ఇది వాడుకొని పొల్యూషన్ లెవెల్స్ ని కంట్రోల్ చేసి రిసోర్సెస్ ని బాగా వాడుకునేలాగా క్లైమేట్ మోడల్స్ ని సిమ్యులేట్ చేసి ఆ వాతావరణాల్లో ఏ విధంగా పనిచేస్తుందో చూడొచ్చు అనమాట. ఓకే, న్యాచురల్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే 2 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ ఈ టేబుల్ ఇచ్చారు, రేషియో టు మేల్ అండ్ ఫీమేల్ బయాలజీ ఎవరు ఆప్ట్ చేశారు అడిగారు, 31:38 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్, ట్యూస్డే ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వెయిట్ బేస్డ్ క్వశ్చన్, యావరేజ్ వెయిట్ 48.75, 2 ఇస్ ద ఆన్సర్. మీన్ అండ్ మీడియన్ ఆఫ్ ఎ డేటా ఈ 2 ఇచ్చారు, 3 కనుక్కోమన్నారు. ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా అప్లై చేస్తే వచ్చేస్తుంది 39.1, 4th ఇస్ ద ఆన్సర్. సో బాక్సెస్ బేస్డ్ క్వశ్చన్, బిలో ద బ్లాక్ బాక్స్ 3 ఇస్ ద ఆన్సర్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు పెట్టారు అంటే 1972లో అది లాంచ్ చేయడం జరిగింది. రెడ్ లాటరైట్ సాయిల్స్ ఇండియాలో ఏ స్టేట్ లో ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది, ఉత్తరాఖండ్ లో ఉంది. డ్యామ్స్ అనేవి టెంపుల్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని ఎవరన్నారు, జవహర్లాల్ నెహ్రూ అన్నారు. షిఫ్టింగ్ కల్టివేషన్ బస్తర్ డిస్ట్రిక్ట్ లో ఛత్తీస్గఢ్ లో ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ ని ఏమంటారు, దీపా అని పిలుస్తారు. సో ఎడ్యుకేషన్ కి డిజాస్టర్ మిటిగేషన్ కి ఎలాగంటే ఎడ్యుకేట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ వార్నింగ్స్ అవి వింటారు, అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు. నెక్స్ట్ సైక్లోన్ హుదూద్ వచ్చింది కదా, అప్పుడు క్విక్ గా రియాక్ట్ అయ్యి బాగా బాగా ఎవరు చేశారు, బాగా ఎందువల్ల చేయగలిగామని అడిగారు. ప్రొయాక్టివ్ రిస్క్ గవర్నెన్స్, ఎర్లీ వార్నింగ్ ఇచ్చి ప్రిపేర్ చేయడంతో ఎవాక్యుయేట్ చేయడం జరిగింది హుదూద్ ఎఫెక్ట్ అవ్వబోతున్న ప్లేసెస్ ని. సో నెక్స్ట్ రాయలసీమ డిస్ట్రిక్ట్ లో ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు వాటర్ షెడ్ బేస్డ్. అది 5 ఇయర్స్ నడిచినప్పటికీ వాటర్ అనేది బాగా కన్జర్వ్ అయింది కానీ పంట ఎక్కువ రాలేదని అన్నారు, దానికి రీజన్ ఇది. సో కమ్యూనిటీ క్రాప్ డైవర్సిఫికేషన్ చేయాలి, సాయిల్ మేనేజ్ చేయాలి, చేయకపోతే పంటలు బాగా పండవు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అవి జరగకుండా చూసుకోవాలి. సో నేషనల్ లెవెల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కున్న బెస్ట్ బాడీ, హైయెస్ట్ బాడీ ఏంటంటే ఎన్డిఎంఏ ఇస్ ద హైయెస్ట్ బాడీ. సో మనకి ఇక్కడ పాలిటీలో యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్ అడిగారు. సో డయార్కీ అనేది తీసేసి రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ని ప్రావిన్సెస్ లో ఎప్పుడు తెచ్చారు ఏ యాక్ట్ లో అంటే ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935. నెక్స్ట్ ఎంట్రీ ఆఫ్ బ్రిటిష్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఎవరి కాలంలో ఎక్కువగా వచ్చారు అంటే ఫ్రీగా రావడం జరిగిందంటే విలియం బెంటిక్. సో 3 times ఐఎన్సీ చైర్మన్ గా ఉన్నది దాదాబాయి నారోజీ. నెక్స్ట్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద నాగ్పూర్ కాంగ్రెస్ సెషన్ ఇన్ 1891, ఆనందాచార్యులు ప్రిసైడ్ చేయడం జరిగిందండి నాగ్పూర్ సెషన్ ని. సో ఫస్ట్ స్టేట్ ఫార్మ్డ్ ఆన్ లింగ్విస్టిక్ బేసిస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ స్టేట్ అండి భాషా ప్రాతిపదిన ఏర్పడిన రాష్ట్రాల్లో. సో 146, 147 కి ఆన్సర్స్ వచ్చేసి ఈ టేబుల్ ఇచ్చారు, పంజాబ్, ఢిల్లీ, బాంబే, హైదరాబాద్, విశాఖపట్నం. సో దీని ఫస్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి 11.93, నెక్స్ట్ దానికి ఆన్సర్ వచ్చేసి 13 అండి. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ ఏజ్ ఇచ్చారు, దానికి ఆ క్వశ్చన్ ఆన్సర్ 53. అండ్ జర్నీ ఇది స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చారు. సో 32.5 km/h. చాలా మంది మాకు రీజనింగ్ ఒకటే ఉంది కదా అని అడిగారు, ఇదిగోండి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో వాళ్ళు డిఫరెన్షియేట్ చేయట్లేదు, చాలా ఇచ్చేస్తున్నారు. సో యూని మోడల్ డేటా 3 మీడియన్ ఇచ్చారు, అర్థమెటిక్ మీన్ కనుక్కోమన్నారు, 56 ఇస్ ద ఆన్సర్. దీంతో మనం పూర్తి చేసుకున్నాం.
క్విక్గా పూర్తి చేసుకున్నాం. ఆన్సర్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ఆన్సర్స్ చూసుకొని మీకు ఎంత స్కోర్ వచ్చిందో కింద కమెంట్ చేయండి. మంచి పూల్ మనకి క్వశ్చన్ అందరివి స్కోర్స్ వస్తే మీరు మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే ఖచ్చితంగా కట్ ఆఫ్స్ అనేది మంచి ప్రిడిక్షన్, యాక్యురేట్ ప్రిడిక్షన్ అనేది మేము చేయగలుగుతాం. మీరు మాకు పెడితే బెస్ట్ ఇవ్వగలుగుతాం. ఏ, సి అండ్ డి సెట్స్ కూడా ఎవరైనా ఇవ్వగలిగితే వాటికి కూడా ఆన్సర్ కీస్ రెడీ చేస్తాం. ఈ లోపు చూసుకోగలిగాలంటే చూసుకోండి. ఎవరైనా ఏ, డి అండ్ సి సెట్స్ స్కాన్ చేసి మాకు పెడితే వాటికి ఆన్సర్లు కూడా మేము రెడీ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ.